నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రాజకీయాలు మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చేరికలపైన పెద్ద చర్చ జరుగుతుంది. మేము గేట్లు తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరెవరు చేరబోతున్నారు, చేర్చుకోవడానికి గల కారణం ఏంటి? మేము గతం లోపల సోనియా గాంధీ గారు తెలంగాణ లోపల విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఆగాలని, తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రావాలి, నిధులు రావాలి, నియామకాలు రావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవమని తెలిసినా సరే తెలంగాణ ప్రజల కోరిక మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఒక సంపన్న రాష్ట్రాన్ని 16,000 కోట్ల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్తో కూడినటువంటి రాష్ట్రాన్ని మా పార్టీ ఆ రోజు కేంద్రంలో ఉండి ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా మభ్యపెట్టి దళితులను ముఖ్యమంత్రి చేస్తానని, 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తామని చెప్పి ఈ విధంగా ఎన్నో ప్రలోభాలు పెట్టి మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని, గిరిజనులకు పెంచుతామని, అమలుకు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, నాణ్యత లేని పనులు చేసి, వాళ్ళు చేసినటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఈరోజు కూలే పరిస్థితికి వచ్చిన సందర్భం లోపల మా ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి ముఖ్యమంత్రిగా గతం పనిచేసినటువంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ మధ్య వీళ్ళందరూ కూడా ఈ విధంగా విమర్శ చేస్తున్న సందర్భం లోపల ఈ విధ్వంసం చేసినటువంటి తెలంగాణని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా మేము ఎవరైతే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం గురించి మా పార్టీలో చేరడానికి ముందుకు వస్తారో ప్రతిపక్ష సభ్యులని తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటాం. అయితే అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, తప్పకుండా 5 ఏళ్ళు అధికారంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదని ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంతకుముందే పాడి కౌశిక్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ కూడా చెప్పారని కూడా స్పష్టం చేశారు. దీనికేం చెప్తారు? వాళ్ళు పూటకొక మాట, రోజుకొక మాట మాట్లాడేటోళ్ళు. కౌశిక్ రెడ్డి ఏ పార్టీలో ఉండే, ఎక్కడికి పోయిండు? కాబట్టి ఆయన చెప్పిన మాటలకు ఎవరు ఒప్పుకుంటారు? ఆయన గతంలో ఏం మాట్లాడిండు మీకు అన్ని విషయాలు తెలుసు కదా. కాబట్టి ఆ పార్టీ యొక్క నాయకుడు కేసీఆర్నే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కౌశిక్ రెడ్డి చెప్పిన మాటను ఎవరు నమ్ముతారు? కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు మునిగిపోతున్నటువంటి పడవ. ఆ పడవను వదిలేసి వాళ్ళ సిట్టింగ్ ఎంపీలు సైతం ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ చేరుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో సాధించబోతుంది. రామ్మోహన్ గారు, మునిగిపోతున్న పడవ అని మీరే చెప్పారు. వాళ్ళకి మీ ప్రభుత్వాన్ని పడగొట్టే సత్తా వాళ్ళకి ఎక్కడిది? వాళ్ళ దగ్గర 7 లక్షల కోట్ల రూపాయల లూటీ చేసినటువంటి ధనం ఉంది. ఆ ధనంతోనే కొనాలని వాళ్ళు గతంలో చేసిన ప్రయత్నం మళ్ళీ చేసే అవకాశం కల్పించొద్దు అన్న ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీలో చాలామంది కష్టపడి పనిచేశారు. మీరు కూడా ఎలక్షన్లో గెలిచారు. చాలామంది కాన్స్టిట్యున్సీ ఆధారపడి ఉన్నారు. మరి ఇలా చేర్చుకుంటూ పోతే పార్టీ క్యాడర్ పరిస్థితి ఏంటి, పార్టీ లీడర్ల పరిస్థితి ఏంటి? మేము ఖచ్చితంగా ఎక్కడ చేరికలు ఉన్నా సరే అక్కడ స్థానిక నాయకులను సంప్రదించి వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాతనే మేము చేరికలు చేర్చుకుంటాం. సో బీఆర్ఎస్ని మొత్తం విలీనం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంతమందిని చేర్చుకోబోతున్నారు? ఎవరైతే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం గురించి మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళ స్థానిక నాయకులతో మాట్లాడి తప్పకుండా వారిని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటాం. సో బీఆర్ఎస్ విలీనం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. పదే ప్రభుత్వాన్ని పడగొడుతామని ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మాట్లాడుతుంది. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి? అలాగే రేవంత్ రెడ్డి కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు, కూడా ఇటు లక్ష్మణ్ కూడా అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరిని కూడా చేర్చుకోవాలి అన్న ఉద్దేశం లేకుండే. కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఉండదని, ఈ ప్రభుత్వం పడిపోతుందని, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ గారు స్వయంగా కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్లో. సో కాబట్టి ఇవన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మరోవైపు బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్ కూడా మాట్లాడుతూ ఎలక్షన్ తర్వాత, అంటే ఎంపీ ఎలక్షన్ తర్వాత మరోసారి డబుల్ ఇంజన్ రాబోతుంది రాష్ట్రంలో అని చెప్పారు. గతంలో కూడా ప్రభుత్వం పడిపోతుంది కదా అని స్పష్టంగా చెప్పారు. దీని ఉద్దేశం ఏమనుకుంటున్నారు? డబుల్ ఇంజన్ లేదు, సింగిల్ ఇంజన్ లేదు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు. 100 రోజుల పాలనపై ఏం చెప్తారండి? ఉదాహరణకు నేను చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చాడు. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు.
తన మన అని లేకుండా ప్రతి కాన్స్టిట్యున్సీకి 10 కోట్ల రూపాయలు ఇచ్చిండు. 10 కోట్ల రూపాయలు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎన్ఆర్జీ కింద ఉపాధి హామీ పథకం కింద నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం కింద ఒక 10-12 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి వచ్చినాయి. ఇప్పుడు నా నియోజకవర్గంలో కూడా 22,000 కోట్ల రూపాయల నిధులు ప్రతి గ్రామంలో ప్రతి తాండల సీసీ రోడ్లు వేసినాం. మేము ఆల్రెడీ వేసేసినాం. ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగలే, మేము ఆల్రెడీ వేసేసినాం. ఇది కాకుండా పెండింగ్ ప్రాజెక్టులు మా నియోజకవర్గం లోపల పరిగి లోపల నేవీ రాడార్ స్టేషన్ 2,500 కోట్ల రూపాయల ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వ సంస్థ, దేశానికి స్వాతంత్రం కాపాడుకోవాల్సినటువంటి సంస్థ. దానికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భూములకు డబ్బులు తీసుకొని కేటాయించకుండా ఆపిపెట్టేస్తే ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి గారు మా అభ్యర్థన మేరకు ఆ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేసి భూములు హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేపిస్తాం. అదేవిధంగా రైల్వే లైన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒప్పుకున్నాం, ఈ ప్రభుత్వం రాగానే ఆపేసారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే వాళ్ళని జీఎంను పిలిచి భూసేకరణ చేస్తాం, మా మార్జిన్ మేము కడతాం, మీరు కట్టండి అని చెప్పి సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంను పిలిచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధే మంత్రంగా అభివృద్ధే పనిగా మా ముఖ్యమంత్రి తాతాలాడుతూ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు. కాబట్టి ప్రజాప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలకైనా మేము వెనుకకు పోము. సో మద్యం కుంభకోణం విషయంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు, మీ పార్టీ స్టాండ్ ఏంటి? మా పార్టీ స్టాండ్ ఏంటంటే తప్పు ఎవరు చేసినా సరే, గతం లోపల యూపీఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మా భాగస్వామ్య పక్షం డిఎంకే వాళ్ళు తప్పు చేస్తే కూడా మేము కేసులు బుక్ చేసినాం, మీకు అందరికి తెలుసు. ఇప్పుడు నీరవ్ మన సిసోడియా అనే ఒక ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ లోపల ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి సుమారు 2 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా ఆయన జైల్లో ఉన్నాడు. ఆ 100 కోట్ల యొక్క మద్యం కేసు లోపల కవిత కూడా ఆమె అక్యూజ్డ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మేమంటున్నాం ఏంటంటే బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు పార్లమెంట్లో ఓటేసింది, అదేవిధంగా నోట్ల రద్దుకు పార్లమెంట్లో ఓటేసింది, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసింది, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసింది. ప్రధానమంత్రి గారు ఇక్కడికి మన హైదరాబాద్కి వస్తే మన ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు ఏమన్నారంటే, మా రాష్ట్రానికి నిధులు కావాలని మేము అడగము, మీ చల్లని చూపు మా పైన ఉంటే చాలు అని హైదరాబాద్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని అర్థమైంది, ఆ ప్రభుత్వాన్ని కాపాడడానికే చార్టెడ్ హెలికాప్టర్ ప్లేన్లు వేసుకొని ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయి ఓటేసారు ఈ బిల్లులకు, నేను చెప్పిన బిల్లులకు. అలాంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు పూర్తిగా పతనమయ్యే దశకు వచ్చి ఈ విధంగా అరెస్టు చేసి ఒక ఆసక్తికర ఘట్టాన్ని తయారు చేసి తద్వారా లబ్ధి పొందాలి అని ఇద్దరు కలిసి కుట్ర, అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కలిసి ఈరోజు ఈ సమయంలో ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి ఇక్కడే ఉంటాడు, ఎలక్షన్ కోడ్ రాబోతుంటుంది, ఇక్కడ అరెస్ట్ చేస్తారు. ఎప్పుడో చేయాల్సింది ఇది అరెస్ట్, ఇప్పుడు చేయాల్సిన అరెస్ట్ కాదు ఇది. కానీ ఏ సమయంలో చేస్తే వాళ్ళకి లబ్ధి చెందుతుందో ఆ సమయంలోనే అరెస్ట్ చేసి పత్రికల్లో మీడియాలో అంతా కూడా హైప్ క్రియేట్ చేయాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఒక తెలంగాణ యొక్క ఆత్మగౌరవం, మహిళల యొక్క ఆత్మగౌరవం ఈ యొక్క మద్యం కేసులో దేశవ్యాప్తంగా రావడం అనేది మన తెలంగాణ మహిళలు కూడా తల వంచుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా దీన్ని అసలు ప్రజలు చర్చించుకోవట్లేదు. సో చివరిసారిగా ఒకసారి క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళని బీజేపీ వాళ్ళని చేర్చుకున్నారు, తర్వాత చాలామంది ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు కూడా బీఆర్ఎస్ చెందిన నేతలను కూడా చేర్చుకుంటున్నారు, వచ్చే వాళ్ళలాగా పరిస్థితి మీకు రాదంటారా? దీన్ని ఎలా ముందడుగు వేస్తారు? మేము ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకునేటప్పుడు తప్పకుండా ఆ స్థానిక నాయకులతో మాట్లాడి వాళ్ళతో ఆమోదయోగ్యం తీసుకున్న తర్వాతనే చేర్చుకుంటున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు చేసిన పని ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పు చేసి ఆస్తులు కూడా తయారు చేయలేదు. 7 లక్షల కోట్ల అప్పు చేస్తే 10-15 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు తయారు చేయాలి. కానీ ఆస్తులు ఎక్కడున్నాయి? అక్కడ మేడిగడ్డ కూలిపోతుంది. ఇలాంటి ఆస్తులు వాళ్ళు తయారు చేశారు. కాబట్టి మేము అలాంటి పని చేయం. విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి ఒక ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. మొత్తంగా ఇది రామ్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్తుంది. సో ప్రభుత్వం మేము ఎంత పాలన చేద్దాం అనుకున్నా కానీ కూలగొడతామని ఇటు బీఆర్ఎస్ పదే అంటున్న కారణంగా ప్రభుత్వాన్ని ప్రజాపాలన ముందుకు సాగించడానికి తప్పకుండా చేరికలు తప్పనిసరిగా కావడం వల్ల చేర్చుకోవడం జరుగుతుంది. ఎవరైతే చేరడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు తప్పకుండా మేము చేర్చుకునే ఉద్దేశం కూడా మాకుందని, బీఆర్ఎస్ అవసరమైతే బీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేసుకుంటామని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తోంది. కనుకోసం మసూదంతో సతీ దిశ టీవీ హైదరాబాద్.